రాత్రి అసలు నిద్రనే పోలేదు. చే అంతగా దయాల కళలే అన్ని గ్రాడీ కళలే వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, ఏం చేస్తున్నావురా? నీకేం పని పాట లేదా? రాత్రి ఫోన్ చేస్తున్నావు. రాత్రి నాకు ఫుల్ నిద్ర పోతున్నాను. సరే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. న్యూస్ చూసినావారా నువ్వు? ఈరోజు న్యూస్ చూడలే, నిన్న న్యూస్ కూడా చూడలే, రేపటి న్యూస్ కూడా చూడలేదురా. ఇప్పుడు ఏందిరా నీకు? ఇది నీ బాధ ఏందిరా? ముందు టీవీ న్యూస్ చూడరేమో. నా టీవీ ఆన్ చేయట్లేదు. అది చెప్పు నువ్వు ముందు విషయం. అదే ఒక గ్రీన్ కలర్ ఏలియన్ ఈ సిటీలో వచ్చి సిటీని నాశనం చేస్తుందంట. గ్రీన్ కలర్ ఏలియనా? ఓ నువ్వేనా? ముందు జాగ్రత్తగా డోర్లు అన్ని తాళాలు పెట్టు పండుకో. ఈ డోర్ మూసుకోదు కదా నా డోరు. సరే ఎక్కడికి చూడ బెడ్ కింద వెళ్ళి దాక్కోపో. నేను ఆ ఈవెంట్స్ అవన్నీ నమ్మనులే, కానీ నువ్వే జాగ్రత్త. నువ్వే భయపడి చచ్చిపోయేటట్టున్నావు ముందు. సరేలే, బాయ్. నీ ఇష్టం. ఓకే బాయ్. అసలుకి వీడి మాటలు ఎవడు నమ్ముతాడు? వాడి మాటలు వాడే నమ్మాడు. సరే, వీడేదో చెప్తున్నాడు ఏలేనా అంటే ఏంది? అది కూడా వైరస్ లాంటిదే. నిజంగానే కరోనా వైరస్ వచ్చినప్పుడు లాక్డౌన్ ఇచ్చిలేదు. ఈ ఏలియన్స్ వచ్చాయని లాక్డౌన్ ఇస్తే ఎంత బాగుంటుందో, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంది గ్రీన్ యూఎఫ్ఓ కదా? అవును, నా బండి ఆడిపోయింది. ముందు ఈ బండి ఆడ నుంచి వచ్చిందిరా. అరే, దీనికి టచ్ అయితే ఏమైతే అర్థం కావట్లేదు. టచ్ కాకుండా కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఎవరు తెచ్చి పెట్టింటారా ఇది గ్రీన్ కలర్ దాన్ని? ఖచ్చితంగా కొంచెం బరువే ఉండింటుంది. అది అట్టెట్ట తెచ్చి తింటారు ఇది. ఖచ్చితంగా రాత్రిపూట ఎవరో తెచ్చి తింటారు. వాడు ఎవడో దొరకాలా. ఈ ఆకాశం నుంచి వచ్చాడు. ఎట్ట ఆకాశం నుంచి రాలేడు. ఓకే, ఇటు పక్క గోడ దూకి తింటారు. ఖచ్చితంగా గోడ దూకి ఒక 10 మంది కలిసి దాని మీద ప్రాంక్ చేద్దామని చేసి తింటారు. ఖచ్చితంగా వాడే నాకు ఫోన్ చేసినా, మా ఫ్రెండే. ఖచ్చితంగా మా ఫ్రెండ్ గాడే ఇదంతా చేసేది. ఇది ఖచ్చితంగా యూఎఫ్ఓ అయితే నేను చేసే బ్లాస్ట్కి తట్టుకుంటుంది. ఎవరైనా యూఎఫ్ఓ పెట్టిన వాళ్ళు చూస్తుంటే తీసుకోపోండిరా, నీ ఇష్టం, నాకు సంబంధమే లేదు. యూఎఫ్ఓ అనేది పెళ్లి చేస్తున్నా. నేనైతే యూఎఫ్ఓని పెళ్లి చేసిన. బాగా మిస్ అయింది వీళ్ళకు. బ్లాస్ట్ ఏంది డ్యామేజ్ ఏంటదా కొంచెమన్నా? ఒక్క నిమిషం పోయి చూస్తుంది. ఒరే, ఏంది ఒక్క గీత కూడా పడలేదు. దానికి ఎవడు భయపడతాడు? ఇప్పుడు నేను పెట్టబోయే స్టిక్కీ బాంబ్స్తో 50 పేరాల్సిందే. ఓకే, 1 2 3 4 సరిపోతాయిలే. ఇప్పుడు చూడు, బ్లాస్ట్ అయ్యి వాళ్ళ మూతి మీద పడతా. 1 మినిట్. ఏంది ఇది బ్లాస్ట్ కాలేదు? నాకు యాదో తేడా కొడుతుంది. మా ఫ్రెండ్స్లో ఒక్కరు కూడా ఇంత ధనవంతులు కాదు, ఇంత క్వాలిటీ చేసి ఇప్పించేది. ఒక్క నిమిషం, లోపల కూర్చి ఉంది. కూర్చోవచ్చా నేను? కూర్చోడానికి రైతం. కూర్చున్నాను. ఇది నడపడం బెటర్. దీన్ని హెలికాప్టర్ కూడా నడిపాను, కానీ దీన్ని నడపడానికి రావట్లేదు. గైస్ ఎగురుతుంది నిజంగానే. కంట్రోల్ అయిపోయి సార్. జస్ట్ మిస్. స్లోగా కంట్రోల్ చేద్దాం. ఓకే, కొంచెం స్లో. ఓకే, ముందరకు. జస్ట్ మిస్. అమ్మాయి హెలికాప్టర్ కంట్రోల్స్ లానే ఉండేవి. ఇది ఖచ్చితంగా మా ఇంటికాడ ఉంటే ఏదో అందరికి అనుమానం వచ్చేస్తుంది. కాబట్టి దీని ఒక దూరం చోట్లో దాచిపెడితే అప్పుడు బాగుంటుంది. ఎవరన్నా నా ఇంటికాడ తెచ్చిన వాళ్ళు కూడా అప్పుడు బుద్ధి వస్తుంది గైస్. ఓకే, దీన్ని చాలా దూరం చోట్లో దాచిపెడదాం, చాలా దూరంగా. ఓకే, యాడ దాచిపెడదాం? ఓకే, అటుపక్క దాచిపెడదాం. ఓకే, చాలా దూరంకి అయితే వచ్చేసాను. మబ్బులు కూడా కమ్ముకున్నాయి. నాకు తెలిసి ఇక కాసేపట్లో రాత్రి అయితే అయిపోతుంది. ఇక్కడ ల్యాండ్ చేద్దామా? ఓకే, జురాసిక్ పార్క్ పక్కనే రైల్వే స్టేషన్ కూడా, ఇక్కడ ట్రాక్ కూడా ఉంది, రైల్వే ట్రాక్. ఇటుపక్క రోడ్డు, అటుపక్క బీచ్. ఓకే, గుర్తు పెట్టుకోవచ్చు చాలా ఈజీని. ఇంకా ల్యాండ్ చేద్దాం. ఇంకా ల్యాండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. రాత్రి అవుతుంది, చాలా రాత్రి అవుతుంది. ఇంకా ఎక్కువసేపు అనుకున్నాం అనుకోండి, అందరికి అనుమానం వచ్చేస్తుంది. మన ఫ్రెండ్ ఇల్లు పక్కనే కాబట్టి వాడు బైక్ అయితే ఇచ్చాడు మనకి. నెక్స్ట్ డే ఇచ్చేసి అలా గుర్తుపెట్టుకొని. అమ్మయ్యా, 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ఇంటికి వచ్చేసాము. ఇంత దూరం ఎగిరేటప్పుడు అనిపించలేదు కదరా. ఓకే,
తొందరగా వెళ్ళిపోవాలా. నాకైతే నిద్ర ముంచుకొస్తుంది. ఎప్పుడు నైట్ అవుతుందేమో. అమ్మయ్యా, ఈరోజన్నా ఏం జరగకూడదురా. ఇంకా యూఎఫ్ఓ గురించి మర్చిపోవాలి. అసలు యూఎఫ్ఓ వచ్చిందన్న విషయమే, అసలు యూఎఫ్ఓ ఎందుకు వచ్చింది అవన్నీ తర్వాత మన ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు చూసుకుంటారులేండి. అది ఒక 10 రోజులు ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఈరోజు మొత్తం. సరే, ఏమన్నా బయట ఏమన్నా విశేషాలు ఉన్నాయో చూసేద్దాం. అంతా నార్మల్గానే ఉంది. అమ్మ నిన్న జరిగిన దాన్ని చూసి ఒక్కటేసారి షాక్ అయ్యాను నేనైతే. మళ్ళీ ఈసారి ఏమన్నా ఆకాశం నుంచి వస్తుంది రేటా? ఆకాశంలో ఏం లేదు కదా ఇప్పుడు. వాట్ ఏంట్రా, నిన్న వచ్చిన దానికంటే పెద్ద వచ్చింది ఈసారి. ఏందది గైస్? ఏంటంటారు గైస్ అది? ఒకసారి వెళ్ళి చూసొద్దాం. మన ఫ్రెండ్ కాడ హెలికాప్టర్ ఉంది. ఇంకా నేను నిన్నలాగా యూఎఫ్ఓ మన ఇంట్లో ఉన్నట్టు ఇది ఈ స్పేస్ షిప్ కనుక నా ఇంట్లో ఉందనుకో సచ్చి పోయేటోండి. నా ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోయేది. మంచిదైంది, గాల్లోనే పార్క్ చేసాడు వీడు మహానుభావుడు. ఓకే, ఏంటి అన్ని ఏరోప్లేన్స్, రోబోట్స్ కూడా పంపించాయి. ఒక్క నిమిషం ఈ హెలికాప్టర్ను ల్యాండ్ చేసి వాళ్ళ పని చెప్తాగు. ఓకే, సేఫ్ ల్యాండింగ్. అమ్మయ్య, సేఫ్ ల్యాండింగే గైస్. ఇప్పుడు చూద్దాం ఈ రోబోట్స్ ఏంటో ఏం చేస్తున్నా. ఏదో అది వస్తుంది, ఆరెంజ్ కలర్ది బాల్. వాట్ బాయ్ షూట్ చేస్తున్నారా నన్ను? పరిగెత్తు. ఇక్కడ ఈ దాని నుంచి దూకుదాం. ఆగండి ఒక్క నిమిషం. కాపాడా, ఊరుకున్నా నువ్వు ముందు. జంప్. వా అమ్మయ్య, నాకేం కాలేదే. అంత పై నుంచి ఉన్నా కూడా నాకేం కాలేదే. గైస్, రోబోట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మెల్లగా ఇక్కడ నుంచి జంప్ కావడం బెటరు. ఆ రోబోట్స్ ఈ గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాయి కదా. షాగు 1 minute. ఇప్పుడు పట్టుకోండిరా. ఇది ఏమనుకున్నా, కావాసాగా హెచ్టార్ చాలా ఫాస్టెస్ట్ బైక్ ఇన్ దిస్ వరల్డ్, అంటే ఇండియా బైక్ ఇన్ 3D వరల్డ్. ఓకే గైస్, ఏంటి గైస్ సౌండ్లు అవి? నాకు ఆ సౌండ్లు ఉంటేనే చాలా భయం వేస్తుంది. 1 minute. అవును, ఆ యూఎఫ్ఓ ఒక నిమిషం గైస్, ఆ యూఎఫ్ఓ కాడికి అయితే వెళ్ళిపోదాం. తెలిసి ఇవి కూడా ఏలియన్స్ అయింట. ఆ యూఎఫ్ఓ కోసం వచ్చింట. ఆ యూఎఫ్ఓ వాళ్ళకి ఇస్తే వెళ్ళిపోతాను అనుకుంటాను. ఇక్కడ నుంచి స్పీడ్ వెళ్ళిపోదాం ఆ యూఎఫ్ఓ కాడికి. యూఎఫ్ఓ నాకు గుర్తుంది అది గైస్, నాకు బాగా గుర్తు. ఈ దారే అనుకుంటాను. ఇంతసేపు ట్రావెల్ చేస్తున్నా కూడా రావట్లేదు. యూఎఫ్ఓ ఉందా పోయిందా నాకైతే అర్థం కావట్లేదు గైస్. ఓకే, స్లోగా వర్షం పడుతుంది, కొంచెం స్కిడ్ అవుతుంది. జస్ట్ మిస్ గైస్. ఉరుములు మెరుపులు అన్నీ వస్తున్నాయి గైస్. కంట్రోల్ కావట్లేదు నాకు. జారిపోతుంది గైస్. వా అందుకే అనేది వర్షంలో బైక్ని స్పీడ్ నడపకూడదనా. ఇంతకు నేను ఆడున్నాను. బట్ ఇంత పెద్ద యూఎఫ్ఓ చేశాను మధ్యలో 2 యూఎఫ్ఓలు. ఏలియన్స్ బాగా ఇంతమంది ఏలియన్స్ వెనకాల చేస్తారు. ఊరుకోరే స్పీడ్. గైస్ ఒక్క నిమిషం, వీళ్ళకి ఇట్ట కాదు, మన గన్స్తోనే వీళ్ళకి బుద్ధి చెప్పాలా. ఆగండి. ఇప్పుడు రండి. ఓకే, అందరు లైన్ వస్తున్నారు సావడానికి. సావండి. అందరు నన్ను గుంపులేసా. వీళ్ళకి ఏం కావట్లేదు. నన్నే చంపేటట్టున్నారు వీళ్ళు. ఆగండి ఒక్క నిమిషము. ఇప్పుడు రండ్రా. మళ్ళీ నా ప్రపంచానికి వచ్చేసాం. అమ్మయ్య, అదంతా కలనా? ఓకే నా బైకే కదా అది. ఓకే
ఇది నా బైక్. ఒక నిమిషం, ఇక్కడనే కదా మనం యూఎఫ్ఓ పార్క్ చేసింది. ఇప్పుడు ఉంటుందా ఇంతసేపు కలగా అంటున్నా. కలలాగా అనిపించలేదమ్మా నాకు. ఏంది ఎంతసేపు ఉరికినా కూడా ఆయాసం రావట్లేదు. ఈ పాట నేను ఆయాసం వచ్చి కళ్ళు కింద పడిపోవాలి. ఇదిగోండి ఆ బైక్ నుంచి అంత దూరం వచ్చేసాను. ఏంది ఎవరితో నీడు ఇది? ఒక నిమిషం, ఇంత పైకి ఇంత పైకి ఎగురుతానా నేను? నాకు ఎవరుడా? ఎవరుడు? నేనా ఇడా? నాకేమైంది అంటే అది కళ కాదా? ఒక్క నిమిషం, ఎందుకు అసలుకి నేను ఎలా ఇది ఇలా మారిపోయినా? ఒకవేళ ఆ గ్రహానికి వెళ్ళడం వలన ఓకే ఈయన ఉంది యూఎఫ్ఓలో తొందరగా వెళ్ళిపోదాం. ఈ యూఎఫ్ఓ వలన మొత్తం జరిగిందా ఇది? ఈ విషయం మా ఫ్రెండ్కి చెప్పాను అనుకో మొత్తం సాల్వ్ చేస్తాడు. అడే కదా మనకి ఏలియన్స్ గురించి చెప్పింది. ఓకే ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళలేము. యూఎఫ్ఓలో వెళ్తే అందరూ ముందే ఆ సిటీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఓకే నాకాడ మంచి ఐడియా ఉంది. యూఎఫ్ఓని మన ఇంటికాడ ల్యాండ్ చేసి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అమ్మయ్య సేఫ్గా ల్యాండింగ్ చేస్తున్నాము. మళ్ళీ ఎట్టది ఈడికే వచ్చాము. అంటే యూఎఫ్ఓ వల్లే గైస్, అసలు ఎవరు తెచ్చాడో ఏమో కానీ. అసలు గైస్ మన కార్ ఎవరు తెచ్చారు? ఇది కూడా ఎవరు తెచ్చారు గైస్? ఓకే మన లక్ ఇదే. అదే అనుకుంటారా, బయట నడుచుకుంటూ పోతే అందరు చూసి భయపడతారేమో నన్ను చూసి. ఈ కార్ దొరకడం మంచిదేనా? కార్ ఎవరు పార్క్ చేసినాడు? ఎవడో ఒకళ్ళండి గైస్. స్పీడ్గా తీసుకెళ్ళిపోదాం. ఇది మన కారే కాబట్టి ఎవడేమన్నాడు. ఓకే స్పీడ్గా బయటికి వెళ్ళిపోదాం గైస్. మా ఫ్రెండ్కి యూఎఫ్ఓలో వెళ్తున్నప్పుడు వీడికి వస్తున్నప్పుడు యూఎఫ్ఓలో 5 సార్లు కాల్ చేసింట గైస్. 5 10 ఏమోలేండి. అన్నిసార్లు కాల్ చేసినా కూడా కాల్ ఎత్తట్లే. ఖచ్చితంగా వాడు కూడా ఏదో ప్రాబ్లం ఉంటాడు. సరే వాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నేను కూడా నా ప్రాబ్లం సాల్వ్ చేయాలా. అసలుకి ఎందుకు కాల్ ఎత్తలేదు? సర్లేండి వాడి సిటీకి అయితే వెళ్ళిపోదాం. వాడి పక్క సిటీనే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈరోజు రాత్రి అంతా ప్రయాణం. ఈరోజు రాత్రి కాబట్టి సరిపోయింది. స్కిడ్ అవుతుంది ఏంది? నీళ్ళు కూడా లేవు కదా ఇప్పుడు వర్షం. స్లో ఎవడో సచ్చాడు ఎవడో. నేను చచ్చేటట్టున్నారా ముందు? ఎవడో పాపం చచ్చిపోయాడు. గైస్ కంట్రోల్ అవ్వట్లేదు. అయిపోయా